హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్, కండక్టెడ్ బై ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్ అండ్ కో-స్పాన్సర్డ్ బై పూమా, ఏఐడిసి సొల్యూషన్స్, సద్భవ్ ఈవెంట్స్, బెల్ అండ్ బెనెట్ హై స్కూల్, ఆదిత్య మారావ్ అసోసియేట్స్, జైరోదేవ్, స్కై రేస్, ట్రైబల్ పిక్స్, వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, యంగ్ బ్రెయిన్స్ మరియు విజయవాడ స్కై వాచర్స్. హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం ఏటీఎల్ డాష్బోర్డ్ గురించి నేర్చుకోబోతున్నాం. సో వాట్ ఈజ్ ఏటీఎల్ డాష్బోర్డ్, దాన్ని ఎలా ఫిల్అప్ చేయాలి అండ్ దాంట్లో ఏమేమి అంశాలు ఉంటాయి, మొత్తం కూడా ఎలా చూసుకోవాలి మొత్తం ఏటీఎల్ డాష్బోర్డ్ని, అసలు ఏటీఎల్ డాష్బోర్డ్ దేనికి ఉంటుంది. సో ఈ అంశాలన్నింటినీ మనము క్లుప్తంగా నేర్చుకుందాం ఇవాళ. సో దానికి గాను ముందు మనము ఏదైనా ఒక స్కూల్ యొక్క లాగిన్ ఐడి అండ్ క్రెడెన్షియల్స్ని మనము లాగిన్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ముందుగా గూగుల్ సెర్చ్, దెన్ ఇక్కడ మనం టైప్ చేయాల్సింది aim.gov.in వెబ్సైట్, అండ్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, बीते एक दशक में AM हमने स्कूलों से लेकर అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అండ్ హియర్ ఏటీఎల్ డాష్బోర్డ్ ఈజ్ విజిబుల్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా ఏటీఎల్ డాష్బోర్డ్ అనేది మీకు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఏటీఎల్ డాష్బోర్డ్ యొక్క పేజీ ఈ విధంగా కనిపిస్తుంది మీకు కంప్లీట్గా. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, షో పాస్వర్డ్ అండ్ అంటే ఇక్కడ మనం ఏదైతే పాస్వర్డ్ రాంగ్ చేసామా రైట్ చేసామా అనేది షో పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేస్తాం, సైన్ ఇన్ అని చెప్పగానే మనకి రిమైనింగ్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది అనమాట ఏం చేయాలి. ఇప్పుడు మనము ఒక స్కూల్ యొక్క యూఐడిని టైప్ చేసాం. ఇక్కడ మనం చేసినటువంటి ఐడి ఏంటంటే స్కూల్కి ఏటీఎల్ కోడ్స్ ఉంటాయి. సో ఆ కోడ్స్ని మనం ఇక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత దాని యొక్క పాస్వర్డ్, సో పాస్వర్డ్ టైప్ చేస్తాం. చేసిన తర్వాత క్యాప్చా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అనగానే అది కనుక కరెక్ట్ అయితే కంప్లీట్గా ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉందో దానికి ఓటీపీ అనేది వెళ్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏదైతే ఓటీపీ ఉందో ఆ ఓటీపీని జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సైన్ ఇన్ అనగానే స్కూల్ యొక్క డాష్బోర్డ్ అనేది మనకి ఆ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఏమేమి చూడొచ్చు, స్కూల్ యొక్క నేమ్, యూడైస్ కోడ్, పిఎఫ్ఎంఎస్ ఐడి, స్కూల్ యొక్క బ్యాండ్ డీటెయిల్స్, స్టేట్ లెవెల్లో ఎలా ఉంది, నేషనల్ లెవెల్లో ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్ వైజ్ మనము ఎలా ఎన్ని ఫిల్అప్ చేసాము, ఏమేమి మంత్స్ ఫిల్అప్ చేయలేదు, ఇవన్నీ ఇక్కడ మొత్తం చూడొచ్చు మనం. ఒకవేళ 2025లో ఈ స్కూల్ ఎలా ఉందనేది చూస్తే 2025లో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 2025, సో 2025 మార్చిలో ఎలా ఉంది, ఫిబ్రవరిలో ఎలా ఉంది. సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని మనం ఇక్కడే చూడొచ్చు, స్కూల్ ఎలా ఉంది ఏంటనేది. అంటే స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ అండ్ ఇన్ఛార్జెస్ నేమ్స్, సో మెంటర్ నేమ్స్, ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు విజిబుల్గా ఉంటాయి. స్కూల్ రిపోర్ట్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ రిపోర్ట్ అనగానే రిపోర్ట్ అనేది జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ మంత్ యొక్క రిపోర్ట్ మీకు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇది చూసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీకు మంత్ యొక్క రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు ఏమేమి అంశాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాము, అసలు ఎలా చేయాలి ఏంటి. సో గో టు ద సబ్మిట్ రిపోర్ట్. ఇక్కడ సబ్మిట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ ఇయర్ అని చెప్పి చూపిస్తుంది 2026. అండ్ ఇక్కడ మంత్, ఏ మంత్ అయితే చేయాలో అవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మే మంత్ రిపోర్ట్, యూ కెన్ నాట్ సబ్మిట్ ఫ్యూచర్ రిపోర్ట్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఎందుకంటే ముందు రిపోర్ట్స్ మనము చేయలేం, మే అయిపోయిన తర్వాత మే రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఓకే క్లిక్ చేసుకొని ఏవైతే మంత్స్ అనేది మనం ఫిల్అప్ చేయాలో ఆ మంత్స్లో ఏదైతే జరిగిందో అది ప్రాపర్గా మనం ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాలి. ఓకే, సో మార్చ్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది అటెండ్ అయ్యి ఉన్నారు ఇవన్నీ ఇక్కడ మనం రాస్తాం నార్మల్గా. ఓకే, కమ్యూనిటీ స్టూడెంట్స్ మీన్స్ మీకు నియర్ బై స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా కమ్యూనిటీ డేస్ జరిగినప్పుడు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా అదర్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని మనం కమ్యూనిటీ స్టూడెంట్స్ కింద మనము పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, వర్క్షాప్స్ ఎన్ని కండక్ట్ అయ్యి ఉన్నాయి, ఎన్ని క్లాసెస్ జరిగి ఉన్నాయి,
ఇవన్నీ మనం ఇక్కడ మ్యాండేటరీగా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారు, ఓకే, వాటికి ఏమైనా పేటెంట్స్ వస్తే ఆ పేటెంట్ నెంబర్స్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి మనం ఇక్కడ జీరోస్ని టైప్ చేయాలి. ఓకే, సో దేంట్లో అయినా పార్టిసిపేట్ చేశారా, పార్టిసిపేట్ చేస్తే ఏమన్నా గెలిచారా, సో అది ఏటీఎల్ మ్యారథాన్ కావచ్చు, టింకర్ప్రెన్యూర్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కాంపిటీషన్స్. సిమిలర్లీ ఇన్స్పైర్ ఆల్సో. రిమైనింగ్ కాంపిటీషన్స్లో ఏమన్నా పార్టిసిపేట్ చేస్తే గెలిచిన వాళ్ళు ఏమన్నా ఉన్నారు, అవి మనం ఇక్కడ ఫిలప్ చేయవలసి ఉంటుంది. సో ఫిలప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూసీ సబ్మిట్ చేసామా లేదా, ప్రీవియస్ ప్రతి ఒక్క స్కూలు కూడా యూసీ అనేది సబ్మిట్ చేయాలంటే గ్రాంట్స్ని ఎలా యూటిలైజేషన్ చేసుకున్నారు ఏంటనేది ఆ యూసీ పోర్టల్లోకి వెళ్తే అది మీకు తెలుస్తుంది కంప్లీట్గా. ఓకే, ఇక్కడ ఎస్ అని చెప్పి సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ద మంత్. సో ఆ మంత్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం, సో ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నామో అవి ప్రాపర్గా మనం ఇక్కడ ఎలాబరేట్ చేసుకుంటూ రాసుకుంటూ రావాలి. సో మార్చి మంత్లో రాస్బెర్రీ పై గురించి ఆల్రెడీ నేర్పున్నారు కాబట్టి రాస్బెర్రీ పై బోర్డ్స్ బేస్ చేసుకుని ఒక చిన్న పీసీని స్టూడెంట్స్ డిజైన్ చేసి ఉంటారు అన్ని స్కూల్స్లో కూడా. సో అది మనం ఇక్కడ రాస్తాం, డిజైన్డ్ బై ద స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏమన్నా కాంపిటీషన్లో గెలిచారా అది రాస్తాం ఇక్కడ. సో ఇట్లా రాసిన తర్వాత ఇక్కడ ఒక సోషల్ మీడియా లింక్ అనేది అది అడుగుతుందన్నమాట. సో ఆ సోషల్ మీడియా లింక్ని మనం ఎలా చేయాలి, సో మనం ఏంటంటే ప్రతిదీ కూడా కంప్లీట్గా మనం ఇక్కడ వాళ్ళకి ఏదైనా డేటా ఇస్తున్నామంటే ఫుల్ ప్లెజ్డ్గా పర్ఫెక్ట్గా డేటా ఇవ్వాలి. సో ఏదైతే ఉందో దీని మీద రైట్ క్లిక్ చేసుకుని ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాము. ఎనీ వన్ ఆఫ్ ద లింక్, ఇక్కడ కాపీ ద లింక్. ఓకే, కాపీ చేసిన తర్వాత ఏదైతే కాపీ చేస్తామో ఇది ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, సోషల్ మీడియా లింక్స్ కావచ్చు, గూగుల్ డ్రైవ్ లింక్స్ కావచ్చు, ఏ లింక్ అయినా సరే మీరు ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేయగానే ఆ మంత్ యొక్క రిపోర్ట్ అనేది సబ్మిషన్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళా సేమ్ 2026 మార్చ్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ మంత్ మనం ఫిల్అప్ చేయాలి కాబట్టి ఏప్రిల్ మంత్ డీటెయిల్స్ మనం ఇక్కడ రాస్తాం కంప్లీట్గా. ఓకే, కంప్లీట్గా ఏటీఎల్ డీటెయిల్స్ మొత్తం ఫుల్ ప్లెజ్డ్గా రాసుకోవాలి. ఇక్కడ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద మంత్, సో ప్రాపర్ నెంబర్ మంత్కి మనం ఎన్ని ప్రాజెక్టులు చేస్తామో ఆ ప్రాజెక్ట్ నెంబర్స్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎడిషనల్ దట్ మనం రాయకూడదు, ఏదైతే ఉందో అది ప్రాపర్గా రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 75 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనుకోండి, 75 న్యూ ఐడియాసే కదా వాళ్ళు పెట్టేది. సో ఆ న్యూ ఐడియాస్ వాళ్ళని మనం అక్కడ 75 పెట్టింది ప్రీవియస్ అయితే అది మనం రాయకూడదు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆ మంత్లో చేస్తున్నారో ఆ మంత్లో ఉన్నది మట్టికే మనం అక్కడ ప్రాపర్గా ఫిల్అప్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అగైన్ ఎస్ అండ్ హైలైట్ ఆఫ్ ద మంత్. ఏప్రిల్ మంత్లో ఏం చేశారు, అండ్ బ్లింక్ ఎల్ఈడి, హైఫై యాక్టివిటీ, ఏవైతే యాక్టివిటీస్ చేసుంటారో అవన్నీ మనం ఇక్కడ పొందుపరచాలి. ఓకే,
సో ఇదంతా మనం ఇక్కడ రాసుకోవాలి కంప్లీట్గా. సో సోషల్ మీడియా లింక్స్ అగైన్ ఇక్కడ ఏదైతే మనము ప్రీవియస్ అప్లోడ్ చేయకుండా ఉన్నామో అవి ప్రాపర్గా ఏదైనా సరే ప్రాపర్గా చూసుకొని ప్రతిదీ కూడా మనం ఇక్కడ లింక్స్ అనేవి పెట్టాలి. ఎలా పడితే అలా మనం అప్లోడ్ చేసుకోకూడదు. అలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఇబ్బంది అనేది వస్తుంది. సో ప్రతిదీ కూడా కాపీ పేస్ట్ ప్రాపర్ వే. ఓకే, దానివల్ల మనకి ఏంటంటే ఈజీ అవుతుంది. స్టూడెంట్ ఏం చేశాడు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మనం కంప్లీట్గా చూసుకుని ప్రాపర్గా అప్లోడ్ అనేది చేసుకోవాలి. లేదంటే మనకి టాస్క్ డిఫికల్ట్ అవుతుంది. సో ఇది ఈజీ టాస్క్, ఈజీగా చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా డాష్ బోర్డ్ని మనము మొత్తం అంతా చేసిన తర్వాత ఇక్కడ మొత్తం చూడొచ్చు మీరు. స్కూల్ స్టూడెంట్స్, కమ్యూనిటీ స్టూడెంట్స్, వర్క్షాప్స్ అండ్ బూట్ క్యాంప్స్, నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్. ఓకే, ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా సబ్మిట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ హోమ్లోకి వెళ్తే మీకు కంప్లీట్ డేటా ఇది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నార్మల్గా ఫిబ్రవరిలో ఏంటి స్కూల్ స్టేటస్ ఇక్కడ చూడొచ్చు. 2026 ఫిబ్రవరిలో స్టేట్ అండ్ నేషనల్ బ్యాండ్స్ ఎక్సలెంట్లో ఉన్నాయి. గుడ్ అని ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూడొచ్చండి. ఇక్కడ ప్రాపర్గా మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా చేశారు ఏంటి అనేది. ఓకే, అండ్ ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ ఉంటాయి. స్కూల్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే దీంట్లో ATL కోడ్, దాని గురించి స్కూల్ నేము, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. అదేవిధంగా యూడేస్ కోడ్ ఏంటి, దాని యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే ప్రతిదీ కూడా చేసేటప్పుడు ల్యాబ్ లింక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనము ప్రాపర్గా పెట్టి ప్రతిసారి కూడా సేవ్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనకి ఏమవుద్దంటే ఏమీ స్కూల్ ఇది చేయనట్టుగా ఉంటుంది. నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ డీటెయిల్స్, పార్ట్నర్షిప్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే పార్ట్నర్షిప్ మనకి చేసుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించింది కూడా ఇచ్చున్నాడు. మెంటోర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్ అంబాసిడర్ డీటెయిల్స్. ఇలా మనకి ఇక్కడ మనకి ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మీద క్లిక్ చేసుకుని వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేసుకోవచ్చు అన్నమాట. ఎడిషనల్ కాంటాక్ట్స్, కొత్త ఈమెయిల్ ఐడి ఏమన్నా చేయాల్సి వస్తే ఇక్కడ చేసి రిజిస్టర్డ్ అనగానే ఆటోమేటిక్గా రిజిస్టర్ అనేది అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా స్కూల్ లెటర్ హెడ్ మీద సైన్ చేసి ఇమ్మని చెప్పారు. సో ఆ విధంగా ప్రాపర్గా ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తొందరగా 1 or 2 వీక్స్లో మీకు న్యూ ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ అనేది అయిపోతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద ATL డాష్ బోర్డ్. సో హోప్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా నీట్గా ప్రాపర్గా యాక్టివిటీస్ చేయించండి. అండ్ అదేవిధంగా డాష్ బోర్డ్ని ఫిల్అప్ చేయండి. అండ్ ఇక్కడ లాగౌట్ అనగానే ఆటోమేటిక్గా లాగౌట్ అనేది అయిపోతుంది.